గంటలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న 13 నియోజకవర్గాలు అన్నింటికీ అభ్యర్థులు ఎంపిక చేసే కొన్ని స్థానాల్లో సీనియర్లు అభ్యంతరం చెప్పడంతో వాటిని హోల్డ్లో పెట్టినట్టు సమాచారం. మంగళవారం రాత్రే కొంతమంది నేతలతో నేరుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడినట్టు సమాచారం. ఒకవేళ అన్ని సిగ్మెంట్లకు లైన్ క్లియర్ అయితే ఈరోజు 13 సిగ్మెంట్ల అభ్యర్థులతో తుది జాబితా వెలువడే ఛాన్స్ ఉన్నది. లేదంటే కొన్ని స్థానాలు పెండింగ్లో ఉంచే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద తర్జన భర్జన పడతా ఉంది. ఎందుకంటే దుర్భేద్యంగా మారింది కాంగ్రెస్. ఒకప్పుడే పోటీకి ఎవరు లేకుంటే ఒక 3 నెలల్లో సీన్ తారుమారైంది. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. కాంగ్రెస్ గూటి నుంచి చేయాలి, అస్తం గూటి నుంచి మరి ఎంపీగా పోటీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తాం. మరి గెలుపు ఎక్కడైతే ఉందో అక్కడే నేతలు కూడా పోతూ ఉంటారు. ఇప్పటికే మరి అసెంబ్లీ ఎన్నికల సందర్భం కొంతమంది ఎమ్మెల్యే స్థానాలను త్యాగం చేసినారు. ఆ రోజు వాళ్ళ అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ హామీ ఇచ్చి మీకు ఎంపీ ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తాం, ఎంపీగా నిలబెట్టుకొని గెలిపించుకుంటామని వాళ్ళందరూ మరి ఆశావాహులు అందరూ ఉంటారు. వాళ్ళని కొంత బుజ్జయించు